ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల మరి హైలైట్స్ ఏంటి, ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా మే మాసం 2026 సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఒకటి చెప్పొచ్చు, అనుకున్నది అవుతుందా లేదా. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నారు వీరు. ఒక కార్యక్రమం అనుకుంటున్నారు, ఒక శుభప్రదమైనటువంటి విషయాన్ని అనుకుంటున్నారు. వృశ్చిక రాశి వారు వీరు ఎంతవరకు సాధిస్తారు అనేది వారికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏమిటంటే గనక పెళ్లి కాని వారికి పెళ్లి ఎప్పుడు అవుతుందా, అది ప్రశ్నార్థకం. ఎందుకంటే దగ్గర రోజుకు వచ్చినటువంటి సంబంధాలు దూరం అవటం, జాతకం బాగుంది, దశలు బాగున్నాయి, సంపాదన ఉంది, కానీ పెళ్లి సంబంధాలు రావట్లా. శతకోడసులు కూడా పెళ్లి సంబంధాలు రావట్లా. కారణం ఏమిటి? ఇక్కడ వీరి దాంట్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటే రెండు విషయాలు చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా పెద్దల యొక్క కర్మలు, కాలసర్ప దోషం, ఈ రెండు వలనే వీరికి సంబంధాలు అనేది కొంతమేర రావట్లేదు. దాంతో తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా చూసినట్టయితే కనుక ఏదైతే వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కావచ్చు, అక్కడ మనకి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కావచ్చు, మీనరాశిలో ఉన్నటువంటి కుజుడితో పాటు కూడినటువంటి శని భగవానుడు, కుంభరాశిలో ఉన్నటువంటి రాహు, ఈ యొక్క గ్రహస్థితిని గమనించినట్టయితే వీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి భిన్నంగా కొంతమేర పర్వాలేదు అనుకోవచ్చు. వీరికి స్ట్రెస్, ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులు, బ్యాక్ పెయిన్, నరదిష్టి, నరఘోష, డబ్బులు ఇచ్చిన దగ్గర రావు, అప్పులు అవటము, ఏ పని చేద్దానో ముందుకు వెళ్ళదు, స్థిరంగా లేనటువంటి వ్యవస్థ, ఇవన్నీ కూడా కలుపుకొని చూస్తే కోపధారితనం, జవాబుదారితనం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు. ఇక ఇవన్నీ చూస్తే వీరికి ఉండేటువంటి ధైర్యము, మొండి వైఖరి, ఎదుటి వారికి చూస్తున్నప్పుడు అబ్బో ఎంత సంపాదించారో అనుకునేటువంటి తత్వం, దీని ద్వారా ఎదుటి వారికి నమ్మకం కలిగించేటువంటి విధానం. వీరు ఏం చేయకపోయినా వీరున్నారా, ఓకే ఇక మనం గుండె మీద చేసుకుని ముడుకోవచ్చు అనుకుంటారు ఎదుటి వారు అందరూ. వీరు యుద్ధాన్ని సాధించినట్టే అనమాట. కాకపోతే వీరంటే నమ్మకం, వీరు ఏదైనా సాధిస్తారు అనేటువంటి సంకల్పం, వీరు ఏదైనా చేయగలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని ఎదుటి వారికి కలిగిస్తారు వీరు. దాంతో వీరు ఆ ఒక స్థాయిని ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా చవి చూడరు. అంటే ఏ గ్రహస్థితి వీరికి బాగాలేకపోయినా, ఎంత గ్రహస్థితి బాగలేకపోయినా, దశ అంతర్దశలు బాగాలేకపోయినా కూడా ఎక్కువ వీరి మీద ప్రెజర్ అనేది పడదు. ఆ నమ్మకము, ఆ వైఖరి, ఆ ఒక విధానం కావచ్చు, మొండితత్వం కావచ్చు, ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వారికి ఆ నమ్మకం అనేది అలానే ఉంటుంది. పెళ్లి అయి ఉండి భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉంటే ఖచ్చితంగా 1.5 year అంటే దాదాపు 2024లో పెళ్లి అయి ఉంటే కనుక వారికైతే మాత్రం ఎడాపెడాగా ఉండేటువంటి తత్వము, అలానే వారికైతే మాత్రము చెట్టుకోలు గుట్టుకోలేటువంటి స్వభావం ఏర్పడుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి 2024లో ఏ మాసంలో పెళ్ళైనా కూడా అవి పెద్దగా పరిగణనలో తీసుకొని రాణించేటట్టుకైతే కనిపించట్లా. అప్పుడు కూడా మనం చెప్పున్నాం 2024లో వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకుంటే కనుక అవి విడిపోయేదానికైతే ఆస్కారం ఎక్కువ ఉందనో అలానే జరుగుతున్నాయి. నేను చెప్పానని జరగట్లేదు, అలా జరుగుతాయి కాబట్టే చెప్పాను. కాబట్టి వారికైతే మాత్రము కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే శని భగవానుడు మారిన తర్వాత పెళ్లి చేసుకున్నట్టయితే గట్టిగా ఉంటుంది. అది లేదు కాబట్టి వారందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కేదానికి కానీ, ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే దానికి కానీ, అక్రమ సంబంధాలకు కానీ, లేకపోతే అదనపు కట్నాలకు కానీ, జాబ్ పోయిందని కానీ, ఏదో ఒక సమస్యతో భార్యాభర్తలు దూరం అయ్యేటువంటి యోచన ఉంది. అది ఈ మాసం కూడా అలానే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏదున్నా, ఎంత అవకాశం ఉన్నా సరే మాట్లాడకుండా ఉండటం ఒకటే మార్గం, పరిష్కారం కూడా. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. 2020లో 2021లో పెళ్ళైన వారికి పిల్లలు పుట్టే యోచన అయితే ఉండదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, శివాలయంలో పంచామృత అభిషేకం లాంటివి చేయించుకుంటే వీరికి పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. గురిగింజలతో వీరు చేసేటువంటి క్రియ ఉంటుంది. ఒకటి గురిగింజలు ఒక 5 తీసుకొచ్చుకొని పసుపు కలిపేసి, పసుపు కొమ్ములు దాంట్లో కలిపేసి, జాజికాయ కలిపేసి ఒక వైట్ వస్త్రంలో ముడుపు కట్టేసి అది ఎక్కడైనా అమ్మవారి ఆలయంలో చెట్టు కట్టాలి. వేప చెట్టుకు కానీ, రావి చెట్టుకు కానీ కట్టినట్టయితే ఖచ్చితంగా వీరికి పిల్లలు పుట్టేటువంటి యోచన అయితే ఉంటుంది. ఇక
ఆర్థికపరమైన ఇబ్బందులు ఒకటే కాకుండా ఏదైనా వ్యాపారం చేయాలని ఒకటి ఆలోచన, నిరుద్యోగులకు ఉద్యోగం ఉండేటువంటి ఆలోచన ఉందంటే కనుక నిరుద్యోగులు అయితే మాత్రం ఈ మాసం మొత్తం ఇలానే కొనసాగుతూ ఉంటారు, అంచనాలు వేసుకుంటూ ఆకాశంలో లెక్కలు వేసుకుంటూ నాకు వస్తుంది అనేటువంటి సంకల్పంతోనే ఉంటారు. ఖచ్చితంగా వీరికి వస్తుంది. జూన్ 20 తర్వాత జాబ్ వస్తుంది. మే మాసం అయితే వీరికి లేదు. ఆషాఢ మాసంలో వీరికి కలిసి వస్తుంది. కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అయితే దీని తర్వాత విదేశీయానం. ఈ విదేశీయానం అయితే మాత్రం ఈ మాసంలో పెద్దగా కనిపించట్లేదు. ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఎవరినైనా బ్రోకర్లని, ఏజెంట్లని, కన్సల్టెన్సీ ఆఫీసులను నమ్ముకుంటే మాత్రం ఖచ్చితంగా వీరికి జేబు తులుపుకోవడమే, జేబు ఎండిపోవడమే తప్పితే వేరే ఆలోచన లేదు. కాబట్టి వీరి యొక్క సొంత ఆలోచన ప్రకారంగా వెళ్తే ఏదో రకంగా డబ్బు పోయినా నా ప్రకారంగానే పోయిందని నమ్మకం ఉంటుంది. ఇంకొకటి ద్వారా పోయిందంటే మాత్రం వీళ్ళతో తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి వీరికి వీరే నెమ్మదిగా ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఈ మాసంలో వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం కొంతమేర తొలగబోతున్నాయి. అది ఎట్లా అంటే వీరికి ఉండేటువంటి ఆలోచన విధానం, వీరు చేసేటువంటి క్రయ ప్రక్రియల విధానం ప్రకారంగా వీరికి ఆరోగ్యము, ఆర్థికము ముందుకైతే బాగుంటాయి. ఎందుకంటే ఏప్రిల్ మాసం కన్నా అయితే భిన్నంగా అయితే కనిపిస్తాయి. కొంతమేర పర్వాలేదు, నేను కూడా నిలబడగలుగుతాను, సెటిల్ అవుతాను అనేటువంటి విధానం అయితే కనబడుతుంది. సాధించుకోగలుగుతారనే నమ్మకం అయితే ఖచ్చితంగా మే మాసంలో ఏర్పడుతుంది. దీన్ని మాత్రం వదులుకోకూడదు. ఆ మొండి ధైర్యంతోనే ముందుకు వెళ్ళిపోతే జల్లెట్లో నీళ్లు తీసుకురావచ్చు. నమ్మకంతో వెళ్తే జల్లెట్లో నీళ్లు ఖచ్చితంగా తీసుకురావచ్చు. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పటివరకు ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే గనక వారికి పెళ్లి అయ్యేటువంటి యోచన కూడా కనబడుతుంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందుకంటే శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారు వీరికి. అందరికీ నీచంలో ఉంటే వీరికి మంచి స్థానంలో ఉన్నారు. అది అదృష్టం కదా. అలానే సంబంధాలు కూడా ఇప్పటివరకు వస్తూ పోతూ ఉండేటువంటి సంబంధాలు కావచ్చు, అనుకున్నటువంటి సంబంధాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ 12వ తారీఖు తర్వాత మరలా ఒక్కసారి వీరి దగ్గరికి వచ్చేసి విధంగా ఉంటుంది. పిల్లలకి పెళ్లి చేయాలన్నా, వీరు ఒకసారి కూడా కానప్పుడు వీరు పెళ్లి చేసుకోవాలన్నా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే చూసుకుంటే కనుక ఉత్తర వైపున ఉండేటువంటి సంబంధాలు, దక్షిణ వైపున ఉండేటువంటి సంబంధాలు, దక్షిణ నైరుతి మూల ఉంటుందో ఈ దక్షిణ నైరుతి మూల ఉండేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మళ్ళీ చవి చూచేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక మారి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఎక్కడైతే కోల్పోతామో అక్కడే సాధిస్తాం. అంటే చేలో పారేసుకుని పప్పులో వెతుక్కున్నట్టు కాకుండా చేలో పారేసుకుని చేలో వెతుక్కునేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా వీరు నిలబడేటువంటి స్థాయి అయితే వీరికి నిలబడుతుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఈ మే మాసం. కాకపోతే పోయినటువంటి మాసాల్లో ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఒత్తిడి కావచ్చు ఈ మాసంలో తగ్గేలా కనిపిస్తున్నాయి. గ్రహరీత్యా అన్ని కూడా వీరికి బాగానే ఉంటుందని చెప్పవచ్చు. 11వ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే కేతు గ్రహం ఉందో దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక డబ్బు కూడా నిలకడగా ఉండేలాగా, ఆలోచన విధానంగా, ఎదుటివారు మన మీద చూపించేటువంటి ప్రేమానురాగాలతో పాటు నమ్మకము, ధైర్యంతో పాటు కొంత మందలను ఏదైనా మనల్ని మందలిస్తూ ఉంటారు. ఇలా కాదు అలా ఉండు అని చెప్పేసి అవన్నీ కూడా కొంచెం తగ్గి అర్థం చేసుకునే విధంగా వాళ్ళు ఏర్పడేటువంటి తత్వానికి ఎదుటివారు ఉంటారు. అంటే ఇంకా వీళ్ళు మారరు, మనమే మారాలి, వాళ్ళే కరెక్ట్ ఉన్నారు అనేటువంటి భావన వారికి అర్థమవుతుంది. ఆ స్థాయి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రాశి వారికి వస్తుందని ఈ మే మాసంలో చెప్పొచ్చు. ఇంతకన్నా కలిసి వచ్చేదానికి ఏముంటుంది? వ్యాపార వృద్ధి చేసుకోవాలనుకుంటే కనుక ఏదైనా సరే వీరు ఫుడ్ కోర్ట్స్ కానీ, బడ్డీ బొంక్స్ కానీ కొత్తగా చేసుకోవాలనుకున్న వారికి ఫుడ్ ఇండస్ట్రీ వీరికి చాలా బాగుంటుంది. బారన్ రెస్టారెంట్స్ కానీ వీరికి చాలా బాగుంటుంది. పబ్లిక్ క్లబ్ లాంటి వీరికి ఆహ్లాదకరంగా ఉంటాయి. దాంతోపాటు సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఆలయాల ధర్మకర్తలు గాను, అనాథాశ్రమాలు, ట్రస్టులు, వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగానే ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా అయితే చేయాలి. కాకపోతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ మనం ఏం చేస్తున్న ఎదుటి వారికి కానీ చెప్పకుండా ఉండి చేసుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క మే మాసంలో. గురుగారికి విశేషంగా వీళ్ళకి ఈ నెల కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? ఈ పరిహారాలు మనం ఇచ్చేటువంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు ఇవే కాదండి. వీటితో పాటు అసలు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం, ప్రతి ఒక్కరు కూడా సమస్య వచ్చిందంటే నా జాతకం బాగాలేదండి, నా టైం బాగాలేదండి. టైము జాతకం ఏం కాదండి. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఏం చేయవు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. అది మనమేం చేయించండి చెడు క్రియలు, మన ఎదుగుదలను తట్టుకోలేక చేసే క్రియలు. భార్యాభర్తలు ఉంటారండి, విడిపోయేటువంటి తత్వం. ఈ రోజుల్లో చూడండి ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి, ఎన్ని అపహారాలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు దూరం చేస్తూ ఉన్నారు. పెళ్ళైనా కూడా స్త్రీని వదలట్లేదు, పెళ్ళైన భర్తను వదలట్లేదు, పురుషుడిని వదలట్లేదు, పిల్లల్ని వదలట్లేదండి. చండి పిల్లల్ని తీసుకపోయి కిడ్నాప్ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి మన వ్యవస్థలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా
నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయండి. ప్రతి ఒక్క దరిద్రుడు ఇలాంటి ఒకటి నేర్చుకొని ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సింది పోయేసి భయభ్రాంతులు చేసే వ్యవస్థ ఏర్పడుతోంది. తాలిబాన్స్ కన్నా కూడా ఘోరంగా ఉన్నారు. ఉగ్రవాదులకు చర్య కన్నా కూడా ఘోరంగా ఉంది. మనం వాడే డ్రగ్స్ కన్నా, మనం అంటే నేను కాదండి, మామూలుగా వాడే డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది వాకుతూ ఉంది. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కో ఎడ్యుకేషన్ ఉన్నవారు, కో లివింగ్స్లో ఉండేవారు అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ జాతకాలు చెప్పు, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా మనమే గ్రహించుకోవాలి. లేదు అంటే మాత్రము మూడో వ్యక్తి చొరపడేసి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి మనకున్న వీక్నెస్ పాయింట్ గమనించి వారందరి వల్ల కూడా ఖచ్చితంగా మనం ఇబ్బంది పడే యోచన ఉంది. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. అలా ఏమైనా ఉంది, మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే కనుక నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, సన్నబడిపోవటం, నల్లబడిపోవటం, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తున్నాయి అంటే కనుక ఒంటరిగా ఉండటం, స్ట్రెస్ అవ్వటం, ఒకళ్ళే కావాలి నాకు, వారే కావాలని చెప్పి తల్లిదండ్రులని, అన్నదమ్ముల్ని అందరిని వదిలివేసుకోవటం, ఇలాంటివన్నీ జాతకాల్లో ఉండవండి, చెప్పరు ఎవరును. ఇలాంటివి మీకు ఏమైనా అనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా ఎదగలేరు, జాబ్ పరంగా ముందుకెళ్ళలేరు, ఇలాంటి ఏదైనా సమస్య ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాలి. ముందు పెట్టేది ఉంటుందండి. ఒక ముందు పెడితే కనుక మనకి ఏ పని చేసినా ముందుకెళ్ళలేరు. ఎంత సంపాదన ఉన్నా నష్టపోతూ ఉంటారు, డబ్బు రాదు, ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహించుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం చూపించేలాగైతే మాత్రం ప్రయత్నం అయితే చేద్దాం. ఇక వీరికి పోయినటువంటి మాసాలన్నిటికన్నా కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. నిలబడేదానికి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నిలదొక్కుంటామనే నమ్మకం కలుగుతుంది. కాబట్టి వీరికి పరిహారాల కన్నా కూడా ముందు ఎన్నో రకాల మంత్రోచ్చారణ చేసి, ఆ దేవుని అనుగ్రహంతో మంత్రోచ్చారణ చేసి అందరూ బాగుండాలి, అందులో వారులే ఉండాలి అనే ఒక శుభ సంకల్పంతో కొన్ని రకాల వస్తువులు అయితే మాత్రము మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేదానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి ఈ యొక్క ఉంగరం ఏదైతే ఉందో, నరదిష్టి, నరఘోష, ఆర్థికపరమైన ఇబ్బందులు, చెడు ఎవరైనా మన మీద ఎదగకూడదని చెప్పేసి చేయించే చెడు క్రియలు కూడా మన దాకా రాకుండా, అష్టదిబ్బందులు కావచ్చు, స్పిరిట్స్ కావచ్చు, మన దాకా రాకుండా కాపాడేటువంటి ఉంగరం. ఇది మనకి కట్లు వేస్తూ అష్టదిబ్బందులు అవుతూ మనలో పవర్స్ జనరేట్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్స్ని పెంచుతుంది, మనం ఉన్నామని గుర్తింపు తెస్తుంది. ఇలాంటి ఉంగరం అనేది చాలా అరుదుగా ఉంటుంది. మన దగ్గర అయితే మంత్రోచ్చారణ చేసి యంత్రాలు కూడా వేసి ఉంటాయి. ప్యూర్ వెండితో ఈ స్టోన్ వేసిస్తాము. అంటే వారి యొక్క స్థితిగతి, వారి అవసరాన్ని బట్టి ఉంగరం స్టోన్ మారుతుంది. ఈ ఒక ఉంగరం అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో మోసపోకుండా ఉండాలి ముఖ్యంగా. కాబట్టి ఇలాంటి ఉంగరం మన దగ్గర ఉందంటే కనుక మన మైండ్ కాన్షియస్లో ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అనే ఒక అవగాహన మనకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఉంగరం ఖచ్చితంగా అయితే ఉండాలి. దీంతో పాటు ఈ ఒకటి యంత్రం, ఈ యొక్క యంత్రము, దీంట్లో చాలా రకాల యంత్రాలు ఉంటాయి. లక్ష్మీ కుబేర యంత్రము, శక్తి యంత్రము, గాయత్రి యంత్రము, నరదిష్టి యంత్రము, కాలసర్పదోషానికి యంత్రము, ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు దీనిలో పొదిచ్చి ఉన్నాయి. మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఇదైతే నేను పూర్తి ఉచితంగా మన ప్రేక్షకులకైతే పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఇది హాల్లో, బెడ్రూమ్లో, దేవుని మందిరంలో, దేవుని యొక్క రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు. ప్రతినిత్యం అవసరం ధూపదీపం వీరికి అవకాశం ఉన్నప్పుడు వేసుకోవచ్చు. యంత్రాలే ఇవి, పూజించినవి. ఎవరికైనా కావాలంటే కూడా పూర్తి ఉచితంగానే నేను వారికి అందజేస్తున్నాను. కాబట్టి ఎంతమందికైనా నేను ఇస్తాను. ఇంటికి ఒకటికాటికి ఇవ్వాలని నా సంకల్పంతో నేను అందజేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. కానీ ఇక్కడ నా చెంత నుంచి వారి వద్దకి చేరేంత వరకు అయ్యేటువంటి దారి ఖర్చులకు మాత్రమే నేను దీనికి స్వీకరిస్తున్నాను. కాదు ఉంగరం, ఇది ఒక యంత్రం మాత్రం నేను పూర్తి ఉచితంగా అయితే ఇస్తున్నాను. దీంతో పాటు సెంటు, ఈ యొక్క సెంటు వల్ల నరదిష్టి, నరఘోష కాదండి, మనం అనుకున్నటువంటి పనులు దారిద్రం కన్నా దరిద్రంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేలాగా, మనము మనకన్నా ముందు దరిద్రం వెళ్ళకుండా ఉండేలాగా, మన మీద చేయించే చెడు క్రియలన్నీ కూడా పటాపంచలేలాగా, మన మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత, పొరుగు, ప్రతిష్ట, మన మీద గౌరవ మర్యాదలు అన్నీ నిలబడేలాగా ఈ సెంటు పూసుకొని వెళ్ళాలి డైలీ. ఈ యొక్క సెంటు చాలా మనకి పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క సెంటు కూడా మనం అందజేస్తున్నాము. ఇవన్నీ కూడా సరసమైనటువంటి ధరల్లోనే ప్రజల వద్దకి పంపించేటువంటి సదవకాశం కూడా మన దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే, ప్రతి ఒక్కళ్ళు గురువు దగ్గరికి రావాలంటే వాళ్ళకి సమయం ఉండదు, మనము చూడలేము. ఎన్నో వేల మంది ఉన్నారు. వారందరికీ కూడా మనము మన వద్ద నుంచి చేసేటువంటి సహాయం ఏంటంటే మంత్రోచ్చారణ. ఇది చాలా గొప్ప విషయం. మంత్రోచ్చారణ చేసి వారి వద్దకి వెళ్ళి ఎంతో మందికి వారికి ఉన్నటువంటి సమస్య పోతుందని చెప్పారు. కానీ మనకి కలిగేటువంటి ఆనందం చాలా గొప్పది. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రేక్షకులు సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం అనేది ఒకసారి వస్తుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత దీనికి 2000 రూపాయలు ఇచ్చినా కూడా నా దగ్గర దొరకదు.
2,000 రూపాయలు ఇస్తా అన్నా నా దగ్గర యంత్రం దొరకదు. ఇప్పుడు ఎందుకో మనకి దొరుకుతున్నాయి కాబట్టి నేను పూర్తి ఉచితంగా ఇస్తున్నా కాబట్టి సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఏ రాశి వారికైనా సరే దేవుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఎక్కువగా హనుమాన్కి వృశ్చిక రాశికి రిలేటెడ్ ఉంది అనమాట. కాబట్టి హనుమాన్ ఆలయంలోకి వెళ్ళడం, సింధూరం దానం ఇవ్వండి. హనుమాన్ సింధూరం ఉంటుంది కదా, అది దానం ఇచ్చేయాలి. 1 కిలో పావు నువ్వుల నూనె 1 కిలో పావు ఏదైనా మంగళవారం శనివారం రోజున దానం ఇస్తే చాలా అద్భుతంగా వీరికి అనుకున్న పనులు ముందుకెళ్తాయి. 119 కానీ 109 కానీ గారెల దండ స్వామివారికి వేసి నా దండ నాకు ఇవ్వండి నేనే తినాలి గారెలు కాకుండా మనకున్నటువంటి గ్రహస్థితి, మనకున్నటువంటి ప్రకృతిలో దోషాలు, అలానే కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషంగా ప్రకృతి దోషాలు లాంటివి, ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే స్వామివారికి నమస్కారం చేసుకొని నల్ల మినుములు తెచ్చుకొని నానబెట్టుకొని వాటిని రుబ్బుకొని గ్రైండ్ చేసుకొని వాటితో చేసిన గారెల్ని స్వామివారికి సమర్పిస్తే మనకి 7 జన్మల్లో చేసినటువంటి కర్మలు, క్రియలు, మన పెద్దవాళ్ళు చేసినటువంటి కర్మలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతే మనం అనుకున్న పనులు ముందుకెళ్తాయి. ఇప్పుడు కాళ్ళు గడపలు దాటో కోరికలు కొండలు దాటుతాయి. అప్పుడు ఆ కర్మ అంటే ఆ గారెలు దాన్ని ఇవ్వడంతో కోరికలు కూడా కొండలు దాటితే కాళ్ళు కూడా కొండలు దాటుతాయి. కాబట్టి ఇలాంటి క్రియేట్ చేసుకోవాలి. హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకోవాలి. ఇలాంటివి చేసుకుంటూ ఏదైనా ఒక గురువారం కానీ మాసంలో ఏదైనా అమావాస్య పౌర్ణమి కానీ మంచి గుమ్మడికాయ ఒకటి తీసుకొని కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చి మనమే అద్దం ముందు నిలబడి దిష్టి తీసుకోవాలి. 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ కర్పూరం కొండ ఎక్కేంత వరకు దిష్టి తీసుకున్న తర్వాత ఆ గుమ్మడికాయని భద్రంగా ఎక్కడ హోల్ పగలకూడదు భద్రంగా తీసుకొని వెళ్ళి ఎక్కడ పారేటు నీటిలో వేయాలి. ఈ యొక్క పరిహారం చేసుకుంటే అద్భుతం. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ రెడ్, బ్లాక్, బ్లూ 3 కలర్స్ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఏదైనా వ్యాపారం సంబంధించింది, డబ్బు సంబంధించినప్పుడు బ్లూ కలర్ వేసుకుని వెళ్ళాలి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చిన వారం మంగళవారం, శనివారం 2 వారాలు కూడా వీరికి లక్ష్మీ స్వరూపం బాగా కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ 5, 7 2 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఈ వారంలో ఈ మాసంలో అయితే 4వ నెంబర్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియ చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకుంటే వీరు కూడా ఈ మాసంలో మంచి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం, నమ్మకం, ధైర్యం అన్నీ వస్తాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.